హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు చేసిన వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజు అయితే ఆల్రెడీ మొలకలు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా అవి కూడా మొలకలు వచ్చేసాయి. మీకు ఆల్రెడీ కొన్ని చూపించాను. ఇంక ఇవైతే బాక్స్ లో వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోకి నేను ఏమేమి వేసుకుంటానో చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇద్దరం కూడా, మా హస్బెండ్ కూడా ఇంక ఇవే తింటున్నారు ఈ మధ్య కాలంలో. సో అందుకే సలాడ్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కీరా దోస, ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను. ముందుగా పొట్టు తీసేసి ఇవైతే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటేనే మనకి టేస్టీగా అనిపిస్తుంది. అంటే మనం తినడానికి కూడా ఈజీగా అవుతుంది. ఇక్కడ టమాటో ఒకటి కట్ చేసుకున్నాను. హాఫ్ లెమన్ వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే అన్ని వేసేసుకుంటున్నాను. మొలకలు, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ అన్ని కూడా కట్ చేసుకున్నవన్నీ కూడా వేసుకోవాలి. ఇలా సలాడ్ చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ అయితే స్టవ్ ఆన్ చేయకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ మధ్య కాలంలో మా హస్బెండ్ కూడా తింటున్నారు కాబట్టి నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయడం లేదు. ఇంకా ముందుగా అయితే దానిమ్మ గింజలు కూడా ఒలిచి పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకోవాలి. ఇందులో దానిమ్మ గింజలు ఏంటి అనుకుంటున్నారా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా అన్ని కూడా హెల్దీ కాబట్టి మనకైతే ఫుల్ గా స్టమక్ కూడా నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clock దాకా అయితే అసలు ఆకలి కూడా అనిపించదు. అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా వేరొక బౌల్లో అయితే వేసిస్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాలకూరను అయితే కొంచెం ఎక్కువగా ఉండే, అందుకని ఇంకా ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాష్ అయితే చేసుకున్నాను. 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మట్టి ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు ఇంకా అన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటున్నాను పాలకూరలోకి. ఒకవేళ క్యారెట్ తినని వాళ్ళు ఉంటే ఇలా అయితే చేసి పెట్టండి, వాళ్ళైతే ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపించింది. నాకు ఎక్కువగా మా ఇంట్లో ఈ గిన్నెనే వాడుతూ ఉంటాను. ఎన్ని గిన్నెలు ఉన్నా కూడా ఇందులో చేసుకొని తింటేనే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మీలో ఎవరైనా అలా ఉంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంటే మనకు రోజు ఒక బౌల్ అని ఉంటుంది, ఆ బౌల్లో చేసుకుంటాము. ఎన్ని బౌల్స్ ఉన్నా కొత్తది ఏది కొనుక్కొచ్చినా కూడా మళ్ళీ ఇందులోనే వంటనైతే ప్రిపేర్ చేసుకుంటాను. అందుకే నాకు ఈ కడాయి అంటే ఇష్టం. మళ్ళీ కొంచెం మందగా ఉంటుంది, టేస్టీ అనిపిస్తుంది ఇందులో వంట చేసుకుంటే. అంటే అది నా ఫీలింగ్, మరి అదేంటో నాకు తెలియదు. బట్ ఇంక ఇందులో అయితే చేసేసుకుంటాను. బాగా ఉడికిన తర్వాత పాలకూర, కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. టేస్టీగా ఉంటుంది. క్యారెట్ కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి క్యారెట్ కూడా వేసేసుకున్నాను. ఒక 2 minutes అయితే ఉడికిపోతుంది. కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి పాలకూరలో నుండి ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి అయితే ఫైనల్ గా ఇంకా కొత్తిమీర, కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసేసాను. ఆ డే మొత్తం మార్నింగే వంటలన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా ఫ్రై కూడా చేసుకున్నాను కాబట్టి పప్పు అయితే చేస్తున్నాను, పాలకూర పప్పు. ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా కొన్ని పొట్టు తీసుకొని అయితే ఇంకా దంచి పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. పప్పులో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రోజు అయితే కొంచెం డిఫరెంట్ గా చేశాను పాలకూర పప్పు. నాకు చాలా బాగా నచ్చింది ఈ టేస్ట్ కూడా. ఎప్పుడైనా కూడా పప్పులో వేసి మనం నార్మల్ గా నేనైతే ఇంకా విజిల్స్ పెట్టి చేస్తాను. ఇంక ఈ రోజు అయితే పప్పు ఒకటే ఉడకబెట్టాను. పాలకూరను అయితే ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పప్పు యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే డిఫరెంట్ గా. నేనైతే ఎప్పుడు కూడా నార్మల్ గా, చాలా మంది ఏం చేస్తుంటారు, ప్రెషర్ కుక్కర్ లో పప్పు, పాలకూర అన్ని వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని వేసుకొని 2 whistles వచ్చిన తర్వాత పోపు చేసుకుంటారు. నార్మల్ గా అయితే నేను ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ పప్పు ఒకటే ఉడకబెట్టేశాను. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూరలో యాడ్ చేశాను డైరెక్ట్ గా. పప్పు అయితే చాలా టేస్టీగా అనిపించింది. అంటే పాలకూర బాగా ఉడికిపోతే విటమిన్స్ కూడా పోతాయి అనేసి ఇంకా నేనైతే ఇలా డిఫరెంట్ గా ట్రై చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ లో అయితే ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా 2 minutes అయితే పప్పు కూడా కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ ఫైనల్ గా అయితే ఇంకా అదే కొత్తిమీర కూడా వేసేసాను. నేను వంట చేస్తుండగా ఇంకా మాకు తెలిసిన ఒక బాబాయ్ అయితే వచ్చేస్తారు. ఇంకా వాళ్ళ కోసం అనేసి టీ అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ తీసుకువెళ్తున్నారు. ఇంకా 2 minutes అయితే ఆ బాబాయ్ వచ్చిన తర్వాత కాసేపు అయితే మాట్లాడాము. మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్రెడీ చేసాము. ఇంకా బాబాయ్ వచ్చారు అనేసి నేనైతే చపాతీ ప్రిపేర్ చేశాను. బట్ ఆ బాబాయ్ అయితే ఆ రోజు తినలేదు. ఇంకా పాలకూర పప్పు ఉంది అనేసి ఫాస్ట్ గా చపాతీస్ అయితే చేశాను. ఇంకా 1 side ఏమో ఎగ్స్ ఉడకబెట్టాను. మీకు ఎగ్స్ కూడా చూపిస్తున్నాను. ముందు రోజు ఎగ్స్ తీసుకొస్తే ఒక ఎగ్ అయితే పగిలిపోయింది, అంటే బ్రేక్ అయిపోయింది. ఇంకా అది కూడా చూపించాను. ఇక్కడ చపాతీస్ అయితే చేశాను, కానీ ఇంకా బాబాయ్ తినలేదు. మళ్ళీ మా హస్బెండ్ తినమని చెప్పాను. అంటే ఎక్కువ కూడా నేను చపాతీస్ అయితే ఏం చేయలేదు, జస్ట్ 2-3 చేశాను. ఇంకా మా హస్బెండ్ కి అయితే ఒక చపాతీ ఇచ్చి తినమని చెప్పాను. వేడిగా ఉంది తిను అంటే ఇంకా తనైతే తినలేదు, బలవంతంగానే తిన్నాడు. ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత 11 o'clock అయితే 2 eggs ఉడకబెట్టుకొని ఇంకా తింటున్నాను.
టైం వచ్చేసి 1:30 1:40 అవుతుంది. ఇంకా రైస్ పెట్టుకుంటున్నాను. ఆకలితో అవుతుంది. మార్నింగ్ ఇంకా తినేసి మధ్యలో అయితే ఎగ్స్ తిన్నాను కదా, ఇప్పుడైతే ఇంకా రైస్ పెట్టుకుంటున్నాను. ఆకలితో అవుతుంది. రైస్ పెట్టేసి మా హస్బెండ్ కూడా కాల్ చేశాను, తను కూడా వచ్చాడు. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి అయితే పెట్టాను. ప్లేట్స్, కర్రీస్, వాటర్ బాటిల్స్, పెరుగు అన్ని తీసుకొచ్చాను. తనైతే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఈ రోజు అయితే 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా లాస్ట్ బ్లాగ్ లో కూడా చెప్పాను ఆకుకూరలు వస్తున్నాయి అనేసి. ఇంకా పాలకూర అయితే ఎక్కువనే ఇచ్చారు, అందుకని నేనైతే ఇంకా 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ ఏదో ఇంకా జోక్ చేస్తే నవ్వుకుంటూ ఉన్నాను. ఈ రోజు అయితే కొంచెం ఎర్లీగా వచ్చాడు. చాలా డేస్ తర్వాత ఇద్దరం కలిసి అయితే తింటున్నాము. నేనైతే ఎక్కువ ఆకుకూరనే పెట్టుకున్నాను, నాకు చాలా ఇష్టము. పాలకూరతోటి ఏది చేసినా కూడా తింటాను. ఇంకా చలికాలం వచ్చింది కాబట్టి టైం అయితే తొందరగా గడిచిపోతుంది. 6 తర్వాతనే టైం అయితే అస్సలు గడవట్లేదు. ఇంకా మార్నింగ్ నుండి అయితే మంచిగా అనిపిస్తుంది. నాకు వింటర్ అంటే చాలా ఇష్టము. చల్లగా ఉన్నా పర్వాలేదు, బట్ ఇంక ఎండ అయితే ఉండదు, అదొకటైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా బయట కూడా బాగా చల్లగా ఉంది అనేసి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి ఇంట్లో వేసేసాను. కాసేపు అయితే ఇంకా వాకింగ్ చేస్తాను. ఈ మధ్య కాలం అయితే కొంచెం వాకింగ్ తక్కువ అయిపోయింది. ఇప్పుడైతే కాసేపు బయట అయితే వాకింగ్ చేస్తాను. 10 మినిట్స్ అయితే 10 to 15 మినిట్స్ కంపల్సరీగా చేస్తాను. ఇంకా అప్పుడప్పుడైతే హాఫ్ అన్ అవర్ కూడా చేస్తాను. ఇంక ఇప్పుడైతే లైట్ కూడా వేసేసాను. 5:30 వరకు చీకటి అవుతుంది. ఇక బయటనైతే కాసేపు వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ అయితే ఒక 30 మినిట్స్ చేశాను. ఇంకా బిగ్ బాస్ కూడా వస్తుంది 6 o'clockకి, అందుకని కాసేపు అయితే వాకింగ్ చేసి ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకోవాలి. ఇంకా ఈ బయట చూపిస్తున్నాను. ఏంటి అంటే చల్లగా ఉంది, బాగుంది వెదర్ అనేసి మీతో మాట్లాడాను. బయటనైతే ఇంకా కోళ్ళ సౌండ్ అయితే వినిపిస్తుంది, కుకురుకు అని. ప్రతి వీడియోలో ఒక్కసారైనా అవి వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము ఉండే దగ్గరనైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి వాయిస్ ఓవర్ అనేది అందుకే ఎక్కువగా ఇస్తూ ఉంటాను, బయట వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది అనేసి. ఇంక ఇక్కడైతే వాకింగ్ చేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఈరోజు సర్వపిండి పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీకు వీడియోస్లలో చెప్పాను, ఒక 1 వీక్ ఒకసారైనా సర్వపిండి పెట్టుకుంటా అనేసి. ఇప్పుడు పెట్టుకోకనైతే చాలా డేస్ అయిపోయింది. చాలా టైమ్స్ అయితే మీకు సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. ఇంకా పిండిలో అయితే అన్ని వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కొన్ని వెల్లుల్లి వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకున్నాను, ఆల్రెడీ పిండిలో కూడా వేసుకున్నాను. ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాను మినప్పప్పు. ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. మళ్ళీ మీరు అనుకోవద్దు, అంటే మార్నింగ్ మొలకలు తింటున్నారు కదా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎందుకు అని. ఇంకా నేనైతే ఇంట్లో కంపల్సరీగా స్టోరేజ్ అయితే పెట్టుకుంటాను ఇడ్లీ ఆర్ దోశ పిండి. ఎందుకంటే మేము నైట్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడో ఒకసారి అయితే తింటూ ఉంటాము. డైలీ అయితే మొలకలు నేను తింటాను. మా హస్బెండ్కి అప్పుడప్పుడు టైం కూడా లేట్ అవుతుంది, సో అప్పటి వరకు అయితే వాళ్ళైతే ఆకలితో ఉండలేరు అనేసి నేనైతే ఎక్కువ కూడా చేసి పెడుతూ ఉంటాను. ఇంక ఇక్కడైతే సర్వపిండికి అన్ని కలుపుకొని పెడదాం అనేసరికి నువ్వులు వేయలేదనేసి గుర్తొచ్చింది. ఇంకా అందుకని డబ్బుల నుండి తీసాను. మీకు చాపత పొడి అయితే చూపిస్తున్నాను. వాగ్ బక్రీ టీ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే, అందుకని ఇంకా తీసుకొచ్చుకున్నాను. మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని కూడా తీసుకొచ్చాను, చూపిస్తున్నాను చూడండి. ఆట నూడిల్స్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. ఇది మైదా కాదండి, మనకి నూడిల్స్ అయినా కూడా చేసుకోవచ్చు, గోధుమ పిండి కాబట్టి. అందుకని ఇది మొన్న డిమార్ట్ లో తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి మొక్కజొన్న పేలాలు, అంటే మనం ఎప్పుడన్నా ఈ వింటర్ సీజన్ కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనేసి తీసుకొచ్చుకున్నాను. నువ్వుల కోసం అని తీసి ఇవన్నీ మీకు చూపించాను. ఇంకా నువ్వులు వేసేసి సర్వపిండి అయితే పెట్టేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చలికాలం వచ్చిందంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఈవినింగ్ కాగానే. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో అయితే అందరికి చేసి పెట్టండి ఏదో ఒక స్నాక్ అయితే. ఇంకా పొలం దగ్గర నుండి వచ్చిన వాళ్ళకైతే పాపం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసేదాన్ని, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎక్కువ మండే వచ్చిందంటే సర్వపిండి పెట్టేదాన్ని. ఇప్పుడు ఈ మండే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి మా అత్తమ్మ కూడా చూస్తూ ఉంటది. నాకు కూడా సర్వపిండి చూడగానే మళ్ళీ తినాలనిపిస్తుంది, బట్ ఇంక ఇప్పుడైతే పెట్టలేను. ఇంకా నైట్ అయితే డిన్నర్ కి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకొని తింటున్నాను ఏదో టీవీలో చూసుకుంటే. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు, తను వచ్చేసరికి అయితే సర్వపిండి పెట్టేశాను. ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. సర్వపిండి మీకు ఇలా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.